ఇప్పుడే 17th కోర్టులో ఆర్గ్యుమెంట్ బెయిల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. బెయిల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. జడ్జి గారు రేపటికి ఆర్డర్స్ పోస్ట్పోన్ చేశాడు. రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వస్తుందని అనుకుంటున్నాం. వారించిన తర్వాత కూడా లోనికి రావడం, ఆ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేది దాని మీదుగా మెయిన్ గా వాళ్ళు అలిగేషన్ పెడుతున్నటువంటి అంశం. పోలీస్ వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే ఆయన 10:30కి రిజల్ట్ అనౌన్స్ చేశారు, అప్పుడు లోపలే ఉన్నాడు. అది మధ్యాహ్నం నుంచి అక్కడ పబ్లిక్ ఫుల్ గ్యాదర్ అయింది, అక్కడ ఫుల్ గడబడలు అవుతున్నాయి. ఆ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఎవరు అన్నోన్ పర్సన్స్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అంటే ఈయనకు లోపల ఉన్నకి సంబంధం లేదు. అసలు ఆ ఇన్సిడెంట్ కూడా ఆయనకు ఐడియా లేదు, ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. ఓన్లీ ఫాల్స్ కేసు ఫైల్ అగైన్స్ ప్రశాంత్ అంతే. ఆయనకి ఇన్సిడెంట్ ఆయనకి కేసులు నమోదు చేశారు ఇతని మీద. సో ఆయన పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి చేశారని చెప్పి మాట్లాడతారు. అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే ఆయన అసలు ఆ ఇన్సిడెంట్ గురించి తెలియదు, దురుసుగా ప్రవర్తించలేదు. ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు. ఆ ఇన్సిడెంటే తెలియనప్పుడు ఆయనకు దురుసుగా ప్రవర్తించే అవకాశమే లేదు అక్కడ. ఎందుకంటే అంతవరకు 5-6 వేల మంది పబ్లిక్ గ్యాదర్ అయ్యారు అక్కడ. అసలు ఆ ఛాన్స్ కూడా లేదు. ఓన్లీ ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కేసు అగ్నేష్ రిజిస్టర్ దిస్ పర్సన్ అంతే. అవును, 41 నోటీస్ ఇవ్వలేదు. పోలీస్ వాళ్ళు గైడ్ లైన్స్ ఫాలో కాలేదు. 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి అది ఇల్లీగల్ అరెస్ట్ అని మేము కోర్టు వరకు. ఒకవేళ రేపు బెయిల్ రాకపోతే శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయి, మండే వరకు ఛాన్స్ లేనట్టేనా లాయర్ గారు? ఇన్ కేసు అంటే మాకైతే 100% వస్తుందని నమ్మకం ఉంది. ఇన్ కేసు బై మిస్టేక్ రాకుంటే మళ్ళీ మండే పొడిగించే అవకాశం ఉందంటారు, లేకపోతే బెయిల్ వచ్చే అవకాశం? బెయిల్ వచ్చే అవకాశం 100%. రిమాండ్ పొడిగింపుకు బెయిల్ కు సంబంధం లేదు. సెక్షన్ 353 అనేది 2 years లోపు ఉన్న నేరం. అది ఆ నేరానికి నిజంగా చేసుంటే గానీ చేసున్నా కూడా నోటీస్ ఇచ్చి పోలీసులు వదిలేయాల్సిన సెక్షన్ అది. ఇప్పుడు యాజ్ పర్ పోలీస్ రిమాండ్ రిపోర్ట్ పల్లవి ప్రశాంత్ గారు ఇన్వాల్వ్ అయినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా లేదు. ఇంకోటి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఈ రోజు న్యాయవాదులను క్వశ్చన్ చేస్తున్నాము. ఇదే విధంగా సుమోటోగా ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుందో, మీరు నిజంగా సుమోటోగా కేసులు ఫైల్ చేసి నిందితులను మీరు అరెస్ట్ చేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ లాగానే ఈ రోజు రైతు బిడ్డ ఆయనకు వచ్చిన 30 లక్షల రూపాయలు రైతులకు దారదత్తం చేస్తా అన్న వ్యక్తిని సుమోటోగా ఎవరు అంటే బస్సు ధ్వంసమైన, కారు ధ్వంసమైన కూడా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీకు మీరే ఫిర్యాదు చేసి మీకు మీరే అరెస్ట్ చేసి వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా అంటే మానవ హక్కుల ఉల్లంఘనను మీరే చేస్తారు. నిజంగా అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని తెలిసినప్పటికీ 144 సెక్షన్ మీరు నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్షన్ మీరు ఫాలో చేయమని మీరు ముందే అనౌన్స్ చేస్తే బాగుండదు. అలాంటివి చేయకుండా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సోదరుని మీద ఆ ఇన్సిడెంట్ లో లేని వ్యక్తుల మీద తప్పుడు కేసు ఫైల్ చేసి మీరు వాళ్ళని అరెస్టే విరుద్ధం. అంటే ఈ రిమాండ్ చేయడం అనేది తప్పు అనే కోణంలో ఈరోజు మేము 17th ACMM నాంపల్లి కోర్టులో న్యాయవాదులం వినోద్ గారు, మేము, శ్రీనివాస్ గారు, వేణు గారు, శ్రీనాథ్ గారు అందరం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అన్ని వివరాలని, సైటేషన్స్ ని, బ్రీఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ ని చూసిన జడ్జి గారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అతని మీద అతను మాట్లాడిన మాటల వల్లనే ఇన్ని కేసులు పెట్టాల్సి వచ్చింది. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడతా ఉన్నారు. పూర్తి ఎవిడెన్స్ ఉంటే యాక్చువల్ గా ఈ కాపీ సాక్ష్యం కదా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందంటే ఇక పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇందులో పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్ అయినట్టు వీడియో ఫుటేజ్, సింగిల్ వీడియో లేదు, సింగిల్ ఫోన్ కాల్ లేదు. హౌస్ లో ఉన్నప్పుడు ఫోన్ కూడా వాడని వ్యక్తి అఫెన్స్ ఎలా చేయగలుగుతాడు? ఈ రోజు ఇంకొకటి ఎవిడెన్స్ ఉన్నది చేసింది మేము అన్నాడు అంటే చాలా తప్పు. మేము ఏసీబీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమ్మీడియట్ గా జూబ్లీ హిల్స్ SHO ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి. ఆయన ప్లేస్ లో వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టి మరి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే
అడ్వకేట్లము 5 మంది అడ్వకేట్లము 48 గంటల నుంచి ఎఫ్ఐఆర్ కాపేయండి అంటే మేము ఇయ్యము, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, మీడియాకి ఏం చెప్పుకుంటావు అని మాత్రమే చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా జూబ్లీస్ SHOని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కేసుని వీలైతే సిట్టింగ్ జడ్జితో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఆర్టికల్ 14, 19, 21 హక్కు లేదు తెలంగాణలో. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ఏసీబీ వాళ్ళను, సిబిఐ వాళ్ళను, సిఐడి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని మనం చేస్తున్నాం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్, నేను షాక్ అయిన విషయం ఏంటంటే, నేను కోర్టుకు వచ్చిన తర్వాత ఇదే మన వినోద్ అన్న కానివ్వండి, లేకపోతే లక్ష్మణ్ అన్న కానివ్వండి, శ్రీనివాస్ అన్న ఇట్లా చేసుకుంటూ పోతే కోర్టు లోపుకి వెళ్ళిన తర్వాత 50 మంది, సుమారుగా 50 మంది లాయర్లు సపోర్ట్ గా నిలబడ్డారు అక్కడ. రైతు బిడ్డకు న్యాయం చేయడానికి ₹1 ఖర్చు లేకుండా వాళ్లే స్వయం ఖర్చుతో ఇక్కడ కార్లలో వచ్చి ఇవాళ రైతు బిడ్డ ప్రశాంత్ కు ఆసరాగా నిలవడం, ఈ యొక్క బిగ్ బాస్ లో గెలిచిన ఒక కామన్ ఆడియన్ గా గెలిచి వాళ్ళ రికార్డు సృష్టించిన పల్లవి ప్రశాంత్ కు ఇంత మద్దతుగా నిలబడి ఇక్కడ డిఫెన్స్ చేసే విధానం లోపల కోర్టులో నేను లోపలికి వెళ్ళాను. కోర్టులో జడ్జి గారు అక్కడే ఉన్నాను.